शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే రాహు ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రెడీగా ఉండండి ప్రయాణాలు చేయడానికి, విదేశీ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. నేను చెప్తాను ఎక్కడ ఉందో ఎలా ఉందో చెప్తాను. సరే, ఏదేమైనానండి, సెకండ్ భావాన్ని మీరు ఆశలో రాహు ఉండడం వల్ల చికాకులు, కోపము, మనసు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా శని కూడా ద్వితీయ భావం చూస్తున్నాడు. అంటే ఫ్యామిలీ విషయంలోనూ, కుటుంబ వ్యవస్థ విషయంలోనూ మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ ధనం విషయంలో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అయినా మిగిలిన గ్రహాలు లేవా అండి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, వాళ్ళ వల్ల వస్తాయి. మూడో భావంలో గురుడు ఉన్నాడు కదా, గురుడు రెట్రోగ్రేషన్ ఒక్కరి గదిలో బలంగా ఉన్నాడు అంటే మీరు అధిపతి తమ్ముళ్ళగా బాగుంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ఎక్కువగా ప్రయాణాలు చేద్దామా అని అనుకుంటారు. అనుకోకపోయినా సరే మీరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అందుకని మీకు ధైర్యం ఎక్కువ, శుభవార్తలు వింటారు. 4th హౌస్లో బుధుడు కూడా బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వము బ్రహ్మాండంగా ఉండి చదువు విషయంలో బాగా రాణిస్తారు మీరు. అంతేకాదు బుధుడు ప్రభావం గురుదృష్టి కూడా ఉంది బుధుడికి. 4th హౌస్లో వాడు కోణంలో ఉన్నాడు, కేంద్రంలో కూడా కోణంలో ఉన్నాడు, యోగిస్తాడు. ఆ బుధుడే మీకు విద్యను ఇవ్వడము, తల్లిగారికి ఆరోగ్యంగాను అదృష్టంగాను ఐశ్వర్యప్రదంగా ఉండేది, తల్లిగారికి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా తల్లిగారికి బాగుంటుంది విశేషంగా. అంతేకాకుండా వ్యవసాయదారులకి చాలా పంటలో నష్టం రాకుండా బాగుంటుంది. అంతేగా సంగీతం అండి, సంగీత పిచ్చి ఉంటుంది నాలో. అంటే పిచ్చి అంటే సంగీత సాధన ఇమ్మర్స్ అయిపోయి ఉంటారు చాలామంది. వాళ్ళకి సంగీతంలో బాగా రాణిస్తారు. ఈ తమ్మన్ గారు కానీ మన మణిశర్మ గారు, అంటే నాకు తెలిసిన పేరు చెప్తాం, మనం వింటుంటాం కదా టీవీల్లో. అటువంటి వాళ్ళకి సంగీత 4th భావం అధిపతి బుధుడు భాగ్యంలో ఉంటే కొత్త అవకాశాలు వస్తాయి వాళ్ళకి. సరే, వాళ్ళకి కాకపోయినా మన చదువు విషయంలో చెప్పుకుందాం. అద్భుతంగా ఉందని వాహనాలని గృహాలని ఇస్తాడు. పంచమస్తాల్లో కుజుడు, 2nd హౌస్లో పంచమంలో ఉన్నాడు. పిల్లల ద్వారా, మీ సంతానం ద్వారా ధన సంపాదన, మీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన, మీ స్పెక్యులేషన్ ద్వారా ధన సంపాదన,
మీ కొంతమంది ఉంటారు సార్, రియల్ ఎస్టేట్ కాకుండా స్టాక్ మార్కెట్ల ద్వారా తన సంపాదన. అంటే కుజుడు పంచమ భావంలో ఉన్నాడంటే పుత్ర సంతాన యోగాన్ని, పుత్ర బాధ్యతలు ఇస్తాడండి, పుత్ర యోగం కలిగిస్తాడు ఆయన. అంతేకాకుండా కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు సార్, కుజుడు కారకత్వాలు భూములు, వాళ్ళకి బాగా బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, లేదంటే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు బాగుంటాయి. విత్తహోసరాడు బాగున్నాడు కదండి, విత్తహోసరాడు లాభంలో ఉన్నాడు కదా. మాటల పంచమాధిపతి లాభంలో అంటే సంతానం వలన యోగ్యత. సరే ఆ పక్క పెడితే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. సప్తమ స్థానంలో కేతు మంచివాడా కాదు, కానీ గురుదృష్టి ఉంది, వలన మీకు యోగంగానే ఉంటుంది. మీరు చేస్తున్న బిజినెస్లు డెవలప్ అవ్వడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి బిజినెస్లో కూడా. ఎవరికి రావండి, మనం మానవజనం ఎత్తిన ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. కానీ భార్యాభర్త విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, వాటిని మళ్ళీ అనుకూలంగా సెట్ అయిపోవడము గురుదృష్టి వలన బాగుండడము. అలాగే సంతాన విషయంలో బాగుండడము. ముఖ్యంగా సప్తమ భావం బాగుందంటే వ్యాపార వృద్ధి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు భాగ్యస్థానంలోనే బుధచంద్రులు గురుదృష్టి ఉంది. మీ వ్యాపారంలో బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ. వ్యాపారం విస్తరణ బాగా చేసుకుంటారు. బుధుడు కారకత్వాలు స్టేషనరీ, క్లాత్ బిజినెస్ అంటే సరే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ, అలాగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ భాగ్యస్థానం కదండి, వాళ్ళందరికీ బాగుంటుంది. చార్టెడ్ అకౌంటెన్సీ భాగ్యస్థానం వృద్ధి అవుతుంటుంది. విదేశాలకు వెళ్తుంటారు, చదువు రీచి విదేశాలకు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవడము, భాగ్యస్థానం చాలా బాగుంది. పైగా బుధచంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వలన మీకు తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా ఉంటాయండి. కొత్త కొత్త బట్టలు, ఆభరణ యోగము, వాహనాలు, విద్యాప్రాప్తి అంత బాగుందండి. భాగ్యస్థానము లక్ష్మీ స్థానం మీ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నట్టంటే జనరల్గా ఏంటంటే బుధుడు కనుక విష్ణువు సంబంధించిన ఆయన భాగ్యస్థానం ఉండి గురుడిచే చూడబడతాడు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీ స్థానం, లక్ష్మీదేవి ఉన్నట్టే. మీ జాతకాలు రీచే చెప్పాలన్నమాట. కానీ లక్ష్మి ఉన్నట్టంటే అర్థం అంటే మీ ఆవిడే, మీ మిస్సెస్ గారే మీకు లక్ష్మీదేవి. సరే అలా పక్క పెడితే బుధచంద్రుల కాంబినేషన్ భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. దశమంలో రవి ఉన్నాడంటే మీకు యాక్చువల్గా గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం బాగుంది, దశమస్థానం అంతకన్నా బాగుంది. కాబట్టి మీకు సంపదలు పెరగడానికి, మీకు దృఢగాత్రం అంటే మంచి పాటలు పాడడానికి దృఢగాత్రము, దృఢమైన శరీరము, ముఖ వర్చస్సు పెరగడము, దశమంలో రవి మాటల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా రవి వల్లనే జరుగుతాయి. మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతూనే ఉంటుంది. మీ మీనరాశి వాళ్ళకి రవి గురించి చెప్పుకుంటే ఎంతో ఉందండి. దశమంలో రవి అంటే దిగ్బలతలో ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. లాభంలో చంద్రుడు పంచమాధిపతి లాభంలో ఉన్నాడు, కుజుడు చేత చూడబడుతున్నాడు, గురుడు చేత చూడబడుతున్నాడు. అబ్బా అంటే ఏంటంటే ఎందుకన్నారంటే భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు స్ట్రాంగ్గా ఉన్నాయండి. అంటే మీరు వస్త్ర వ్యాపారాలు కానీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో ధనం కలుగుతుంటుంది. అంటే 1వ తారీఖు 2వ తారీఖు బాగా విశేష సంపద కలగడానికి అవకాశం ఉంది. అంటే మన కింద జనంలో ఏం పూజ చేసామో ఆ పూజ పుణ్యఫలం వల్ల మనకి రావాల్సిన సంపదలు ఉంటాయి తప్ప కోట్లలో వ్యవహారం మాత్రం మనకు ఉండదు. మనంతా మామూలు మనుషులమే. పెద్ద వాళ్ళు ఉంటారు. సరే అది వేరే విషయం పక్క పెడితే దశమాలు అంటే యాక్చువల్గా 11వ భావంలో చంద్రుడు వల్ల అక్కాయిలుగా బాగుంటుంది. బంగారు ఆభరణాలు, ఇంట్లో వెండి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వస్త్రాలు ఎక్కువ ఉంటాయి మీకు. వస్త్రాలు అంటే కొత్త బట్టలు మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రమంగళ యోగంలో ఉన్నారు. గురుడు కూడా చూస్తాడు 11వ భావాన్ని. మీ అన్నయ్యలకి, అక్కాయిలకి, తమ్ముళ్ళకి అందరికీ విశేషంగా యోగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా 12వ భావంలో శనితో కలిసి శుక్రుడు. ఇందా చెప్పాను కదా, ఫారిన్ కంట్రీ స్టార్టింగ్లో చెప్పాను, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకు కారణం చెప్తానని ఇప్పుడు చెప్తున్నానండి. మీకు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల, 12వ భావాధిపతి కూడా అవడం వల్ల, 12వ భావం శని ఉండడం వల్ల, శని శుక్రులు 12వ భావంలో ఉండడం వలన మీరు విదేశీ పర్యటన చేస్తారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే శని శుక్రులు 12వ భావంలో కలిసి ఉండకూడదండి. అంటే చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు అందరికీ కష్టమా. జనరల్గా ఓవరాల్గా చెప్తున్నా అంతే. మన వాళ్ళ జాతకం ప్రకారం స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగానే ఉండాలి. అంటే మనం చెడు వైపు నడవకుండా మంచి వైపు వెళ్తున్నట్టుగా మనం చేయాలి. మనం మంచి వైపు వెళ్ళాలంటే మనం అమ్మవారి పూజలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మనం మంచి ఆలోచనలు కలగడము, మంచి వైపు సత్ప్రవర్తనతో మనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శని శుక్రుల కాంబినేషన్ కొద్దిగా మంచిది కాదు. 12వ భావంలో ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టిస్తారు.
టెంపుల్స్కి వెళ్తారు, అవన్నీ కరెక్టే. టెంపుల్స్కి వెళ్ళడము, అధికంగా ధనం ఖర్చు వినియోగం, ధన వినియోగం కలగడము, ఇవన్నీ ఉంటాయి. కానీ శరీరచక్రులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రయాణాలు బాగా ఇస్తారు. సో ఈ విధంగా మీ జాతకం ఉంది. పైగా ఏలినట్స్ ప్రభావం కూడా ఉంది. కాబట్టి మీరు అమ్మవారి పూజలు, ఆంజనేయ స్వామి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి వడమాలు కానీ నైవేద్యాలు పెట్టడంలో, శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం వలన మీకు మంచి సూర్య భగవాన్ ఆరాధన, పైగా ఏది వీలుంటే అది ఈశ్వరుడి అభిషేకాలు చేసుకుంటే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం అమ్మవారి పూజలు. అమ్మవారి పూజలు ఎంత చేసుకుంటే అన్ని విధాలుగా మీరు పైకి వస్తారనడంలో సందేహం లేదు.